భారతదేశంలో ప్రతి హిందువు ఎప్పుడో ఒకసారి జ్యోతిర్లింగాల గురించి వినే ఉంటారు. ఆదికేశవుడు, శివుడు, పరమేశ్వరుడు, శంకరుడు, భోళా శంకరుడు ఇలా వివిధ రకాల పేర్లతో ఆ పరమశివుణ్ణి పిలుచుకుంటారు. అయితే పూజలు మాత్రం లింగాకారంలో ఉన్న శివలింగంకు పూజలు చేయడం సంప్రదాయం. ఒక వయసు వచ్చిన తర్వాత వీటిని దర్శించుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. ప్రతి హిందువుకి జీవితకాలంలో ఏదో ఒక రోజు జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనే కోరిక ఉంటుంది. జ్యోతిర్లింగం అంటే లింగం రూపంలో శివుడిని ఆరాధించే ప్రదేశం. ఒక నమ్మకం ప్రకారం శివుడు ఉత్తరా నక్షత్రాన ఒక రాత్రి ఈ భూమిపై అవతరించారని శివపురాణంలో తెలుపబడింది. జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉన్నప్పటికీ వాటిలో 12 మాత్రమే ప్రాముఖ్యతను పొందాయి. మరి ఆ 12 జ్యోతిర్లింగాలు మన భారతదేశంలోనే ఎక్కడెక్కడున్నాయో తెలుసుకుందాం. 1. గుజరాత్ రాష్ట్రం సోమనాథ జ్యోతిర్లింగం. 2. ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం. 3. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం. 4. మధ్యప్రదేశ్లో నర్మదా నదీ ద్వీపంలో ఉన్న ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం. 5. మహారాష్ట్రలోని వైద్యనాథ్ జ్యోతిర్లింగం. 6. మహారాష్ట్రలోని శ్రీ నాగనాథేశ్వర జ్యోతిర్లింగం. 7. తమిళనాడులోని రామేశ్వర జ్యోతిర్లింగం. 8. ఉత్తరాంచల్ కేదార్నాథ్ జ్యోతిర్లింగం. 9. మహారాష్ట్ర నాసిక్లోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం. 10. మహారాష్ట్ర భీమశంకర్ జ్యోతిర్లింగం. 11. మహారాష్ట్ర ఔరంగాబాద్లోని శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. 12. విశ్వేశ్వర జ్యోతిర్లింగం, వారణాసి, ఉత్తరప్రదేశ్.